సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరుగుతుంది? గ్రామీణంలో, మండలంలో కలెక్టర్లు, ఎంఆర్ఓలు వస్తున్నారు కదా! సో ప్రజలకి అంటే సహాయకరంగా ఉండిద్దంటారా ఈ రోజు నుంచైనా? ఇక్కడ అందుబాటులోనే ఉన్నారు. ప్రజలకి అందుబాటులో అయితే ఉన్నది. రెవెన్యూ సదస్సులపైన బాగానే జరుగుతుంది పరిస్థితి ఇక్కడ. రైతు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకి సమయం వేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు పెండింగ్ బిల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా సకరిస్తున్నారు. అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇచ్చిన హౌసింగ్ ఇల్లు పెండింగ్ ఉంటే కూడా వాటన్నిటికి కూడా బిల్లులు సకాలం ఇప్పట్లో 35%, 80% వేశారు. రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఇప్పుడు ఎంఆర్ఓలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, వాళ్ళే ప్రజల్లోకి వచ్చి చేయడం అనేది ఎలా అనిపిస్తుందండి? బాగానే స్పందిస్తున్నారు. మా మండలం సత్యవేడ కాన్స్టిట్యున్సీ వాళ్ళ డిపార్ట్మెంటు కొంచెం ఫాలో అప్ చేసి బాగానే నీట్గా ఫిజిబిలిటీగా చేస్తున్నారు. రెవెన్యూ సదస్సు వల్ల మేలే జరుగుతుంది రైతాంగం. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఏదైనా ల్యాండ్ ఇష్యూ కానివ్వండి, ఏదైనా సమస్య ఉంటే మనం విఆర్ఓల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళాలంటే మనం రోజుల తరబడి తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల ప్రజలకు మంచి అంటారా, మంచి జరుగుతుంది అంటారా? దీనివల్ల పెట్టిన వల్ల కోర్టు వివాదంలో ఉండేవి తప్ప కదవన్నీ ఫీజిబిలిటీగా జరుగుతున్నవి. ఒకటి రైతు ఇప్పుడు తడిసిన ధాన్యం కానీ ఎండబోసుకున్న ధాన్యం కానీ కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలకి 48 గంటల్లో ఆ రైతులకి జమ చేస్తున్నారు. ఇంతకుముందు ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ బిల్స్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ పెండింగ్ పెట్టుంటే ఆ పుట్లో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టున్నా అలాంటి పనులకు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ హౌసెస్ బిల్స్ కూడా ఇదివరకు సబ్మిట్ చేశారు. మా నియోజకవర్గాల్లో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ప్రజలకి ఉపయోగం ఉండిద్ది అంటారా, మంచి జరుగుతుంది అంటారా? ఉంది. ఇప్పుడు ప్రతి రైతు సచివాలయాలు ఉన్నాయి కదా, సచివాలయాల్లోకే తిరుగుతున్నారే కానీ రెవెన్యూ డైరెక్ట్గా ఎంఆర్ఓని కలవడం, ఇక్కడ విఆర్ఓని కలవడం అది ఎంత లేకుండా డైరెక్ట్గా ఎంఆర్ఓని కలిసి ఎంఆర్ఓ తరఫునే రెవెన్యూ సదస్సులు బాగానే జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి లోపు చూసుకుంటే ఇప్పుడు గుంట రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని త్వరగా ఫినిష్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంటే ఫినిష్ చేస్తారంటారా సంక్రాంతి లోపు? 3 కూటమి ప్రభుత్వాలు రోడ్లు మరామతులు చేసేదానికి శుద్ధంగా చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందున్న రోడ్లని కూడా కొన్ని దిక్కల్లా సత్యవేడు నియోజకవర్గంలో అయితే ఆడాడ పూర్తి చేసేవి కూడా ఇచ్చేసారు. హై లెవెల్ రోడ్స్ కానీ చిన్న లో లెవెల్ రోడ్స్ కానీ చేసేదానికి మరామతులు పుంజుకొని వస్తున్నాయి. ఫినిషింగ్ అవుతాయి. ఫినిషింగ్ చేస్తారు. లేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారంగా చెప్పినట్టుగా చేస్తుంది. అంటే రెవెన్యూ సదస్సులు వీటి వల్ల మంచి జరుగుతుంది మేడం. ఇంతకుముందు వీళ్ళు కూడా కొన్ని అది అటు ఇది ఇటు అని చెప్పేసి లాక్ చేసేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. అంటే నీకు తెలియకనే నీది 1B లాక్ అయిపోవడం, అదేంటంటే లేనిపోయినట్టు సృష్టించి. మీ సర్వీస్లో చూసుకుంటే గతంలో ఇప్పటివరకు ఎవరైనా ఇలా రెవెన్యూ సదస్సులు అనేది పెట్టారా? ప్రజలకు అందుబాటులో అధికారులు కానివ్వండి వీళ్ళంతా ఉండడం అనేది ఎప్పుడైనా చూసారా మీరు? ఇంతకుముందు అప్పుడు ప్రభుత్వంలో ఉండింది, కానీ మధ్యకాలంలో వచ్చి ఇది అదేదో రిజిస్ట్రేషన్లు అవి మార్చడం వాటి వల్ల ఇబ్బందులు జరగడం అట్లాంటివి జరుగుతుంది.